హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్లపైన ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి కదలికలపైన నిఘా కొనసాగిస్తూ బైండ్ ఓవర్ చేయిస్తున్నారు. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీ షీటర్ అక్షయ్ కుమార్ కు బైండ్ ఓవర్ ఉల్లంఘన కేసులో జరిమానా విధించింది కోర్టు. సిటీలో యాక్టివ్ గా ఉన్న రౌడీ షీటర్లందరిపైన నిఘా పెట్టామని అన్నారు పోలీసులు. హైదరాబాద్లో 1500 మంది రౌడీ షీటర్లు తమ పర్యవేక్షణలో ఉన్నారన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. వారిలో 350 నుంచి 400 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారని తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్నామన్నారు. బైండ్ ఓవర్తో పాటు వారి కదలికలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, డ్రగ్స్ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు డీసీపీ వైభవ్ గైక్వాడ్. సో మేము కూడా అది డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఈ రౌడీ షీటర్స్తో డివైడ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా మన టాస్క్ ఫోర్స్ సైడ్ నుంచి, తర్వాత లోకల్ పోలీస్ సైడ్ నుంచి రెగ్యులర్గా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళకి ఇక్కడ పిలవడం, కౌన్సిలింగ్ చేయడం, అది కూడా బైండ్ ఓవర్ చేయడం, అది కూడా రెగ్యులర్గా నడుస్తుంది. తర్వాత ఈ రౌడీ షీటర్స్ ఎవరెవరు యాక్టివ్ రౌడీ షీటర్స్ ఉన్నారు వాళ్ళపైన 24 hours సర్విలెన్స్ పెట్టి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పోతున్నారు, ఏ యాక్టివిటీ చేస్తున్నారు, ఇక్కడ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఏదైనా బాడీలీ ఆఫెన్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, అది కూడా మేము వాచ్ పెడుతున్నాము. డ్రగ్ టెస్టులో పట్టుబడ్డ కొందరు రౌడీ షీటర్లను డీ అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందించామన్నారు పోలీసులు. గతంలో పాల్పడిన నేరాల ఆధారంగా రౌడీ షీటర్లపై నిఘా కొనసాగుతుందన్నారు. మళ్లీ నేరాలకు పాల్పడినా ప్రజలను బెదిరించడం, సెటిల్మెంట్లు చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు పోలీసులు. రౌడీ షీటర్ పైన కంటిన్యూస్ 24/7 సర్విలెన్స్ ఉంది. మేము కూడా అందరు రౌడీ షీటర్స్లో అదే వార్నింగ్ ఇస్తున్నాము. డోంట్ ఇండల్జ్ ఇన్ టు ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్. ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ చేయవద్దు, సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ చేయవద్దు, లేదా సీరియస్గా యాక్షన్ ఉంది. ఎవరైనా రిపీటెడ్గా అది ఆఫెన్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీ షీటర్ గడ్డం అక్షయ్ కుమార్ పై గతంలో బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించడంతో 4 ఫీచర్ బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్కు 30,000 జరిమానా విధించింది స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు. బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. చాదర్ఘట్కి సంబంధించిన ఇద్దరు రౌడీ షీటర్లపైన ఈ సంవత్సరం మిర్జా సల్మాన్ అలీబేగ్ అనే వ్యక్తి ఆ విధంగా బైండ్ ఓవర్ పీరియడ్లో కూడా మళ్ళీ కేసు చేసినందుకు ఆయనకి ₹1,00,000 ఫైన్ అనేది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు విధించడం జరిగింది. హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.